ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చారు. పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆయన వస్తే చాలా మంది కీలక నేతల అరెస్టులు ఉంటాయన్న ప్రచారం కొంతకాలంగా ఉంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అనే నిందితులు విదేశాలకు పారిపోయారని, వారు వచ్చిన వెంటనే కేసీఆర్, కేటీఆర్ అరెస్టులు ఉంటాయని ప్రకటించారు. వారు రాకుండా బీజేపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఇప్పుడు వారిద్దరూ వచ్చారు. దేశంలో ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చాలాసార్లు వచ్చాయి, కానీ నిరూపించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం అంత తేలిక కాదు. అధికారికంగా అన్ని అనుమతులతో చేసే ఫోన్ ట్యాపింగ్ పూర్తి కాన్ఫిడెన్షియల్. అందులో ఉగ్రవాదులు, తీవ్రవాదులు వంటి వారి జాబితా మాత్రమే ఉంటుంది. కానీ అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని అనధికారికంగా రాజకీయ ప్రత్యర్థులు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసి వాడుకుంటారు. వీటికి ఆధారాలు సేకరించడం దాదాపుగా అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఈ కేసులో A1గా ఉన్నారు. అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల మేరకు ఆయనను A1గా చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏడాదిన్నర పాటు విచారణకు రాని A1 ప్రభాకర్ రావునే అనేక ప్రయత్నాల తర్వాత ఇండియాకు రప్పించి ప్రశ్నించారు. ఆయనే అత్యంత కీలకం. ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరివి, ఆధారాలు ఎందుకు చెరిపేశారు, ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని ఎలా ఉపయోగించారు వంటి అంశాలన్నింటినీ తెలుసుకోవాలని పోలీసులు అనుకున్నారు. కానీ ప్రభాకర్ రావే పోలీసులను ఎదురు ప్రశ్నించారు. తాను రాజీనామా చేసిన రోజు సాయంత్రం హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేశారని అంటున్నారని, దాంతో తనకేం సంబంధమని ఆయన చెప్పారంటున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయించలేదని, ఎవరూ ఆదేశించలేదని ఆయన చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఓ రివ్యూ కమిటీ ఉంటుందని, దాంట్లో తాను సభ్యుడిని కాదని ప్రభాకర్ రావు స్పష్టం చేశారని అంటున్నారు. విచారణ మొత్తంలో సిట్కే ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నలు వేశారు. ఆయనకు పోలీస్ అధికారిగా సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే ఇంత చేసి ఆయనను అంత సింపుల్గా వదిలేయలేరుగా. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక్క క్లూ అయినా బయటకు లాగాల్సి ఉంటుంది. అది ఈ రోజు లాగి ఉంటారా, తర్వాత రోజు విచారణలో బయటకు వస్తాయా అన్నది తేలాల్సిందే. ప్రస్తుతం ఆయనను అరెస్ట్ చేయకుండా రక్షణ ఉంది. సుప్రీంకోర్టు తర్వాత ఆ రక్షణ తొలగిస్తే అరెస్ట్ చేస్తారు. ఒకవేళ ఇతర కేసుల్లో అరెస్ట్ చేయాలనుకుంటే వెంటనే చేస్తారు. ఆయనపై ఇతర కేసులు కూడా ఉన్నాయి. కానీ ఇంత చేసి ట్యాపింగ్ కేసులో సాక్ష్యాలు చూపించకపోతే పరువు పోతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.